వెల్కమ్ బ్యాక్. ఈ 2.5 కాలంలో మోడీ సాధించిన విజయాలేంటి? ఆయన పాలనపై మిగిలిన మరకలేంటి? ప్రధానిగా సగం పదవీ కాలాన్ని పూర్తి చేసుకున్న మోడీ మిగిలిన సగభాగంలో ఏం చెయ్యబోతున్నారు? 2019 సార్వత్రిక సమరంలో మరోసారి నెగ్గుకొచ్చేందుకు మోడీ ముందున్న సవాళ్లేంటి? వాటిని అధిగమించి తాను కలలుగన్న భారతాన్ని సాకారం చేసుకునేందుకు మోడీ ముందున్న అవకాశాలేంటి? నరేంద్ర దామోదర్ దాస్ మోడీ 66 ఏళ్ల ఈ యువ నాయకుడి దూకుడికి ప్రపంచ దేశాధినేతలంతా ముచ్చటపడుతున్నారు. భారత్ మరో కొత్త శకం దిశగా అడుగులేస్తుందని అంతర్జాతీయ సమాజం కొనియాడుతోంది. అందుకే భారత్తో తమ స్నేహబంధాన్ని పెంచుకోవటానికి అగ్రరాజ్యాలు కూడా అర్రులు చాచేలా చేయడంలో మోడీ సక్సెస్ అయ్యారు. నిజానికి మోడీకి ఉన్న ఆ విజనే ఎన్నికల్లో ప్రజల్ని కూడా ఆకట్టుకుంది. కానీ ఆ విజన్ ఆయన ప్రధానయ్యాక ఎంతలా నెరవేరిందన్నదే ఇప్పుడు అసలు ప్రశ్న. మోడీ రాకముందు జనం ఎన్నో కలలు కన్నారు. మంచి రోజులు వస్తాయని, విదేశాల్లో బ్లాక్ మనీ తిరిగొస్తుందని ఇలా చాలా కలలు కన్నారు. కానీ మోడీ పీఠమెక్కాక ఆ కలలు తీర్చడం కన్నా దేశ ప్రజలకు షాక్లివ్వటం మొదలుపెట్టారనే చెప్పాలి. మోడీ ఇచ్చిన ఫస్ట్ షాక్ రైల్వే ఛార్జీల పెంపు. రైల్వే బడ్జెట్ కన్నా ముందే ఛార్జీలు పెంచి కొత్త సంప్రదాయానికి తెరతీశారు. మోడీ వస్తే నిత్యావసరాల ధరలు కిందికొస్తాయనుకున్న సామాన్యుడి ఆశలు 6 నెలల్లోనే ఆవిరైపోయాయి. కొండెక్కిన నిత్యావసరాల్ని చూసి జనం మరింత కుంగిపోతున్నారు. గడిచిన 2.5 ఏళ్లలో ప్రధానుల వారి నిర్ణయాలన్నీ ఇటు ప్రజలను అటు ప్రభుత్వాధికారులను నైరాశ్యంలోకి నెట్టే దిశగా ఉంటున్నాయి తప్ప వాటి వల్ల రవ్వంత ఉపయోగం కూడా కనిపించడం లేదు. ఈ 2.5 ఏళ్లలో మోడీ ఇచ్చిన చేదు గుళికలు దేశ ఆర్థిక వ్యవస్థను దీర్ఘకాలంలో బలపరిచేవే అంటూ కమలనాథులు కవర్ చేసే ప్రయత్నాలు చేస్తున్నా ప్రస్తుతానికి మాత్రం వాటి భారాన్ని సామాన్యుడు మోయలేకపోతున్నాడన్నది సర్వత్రా వినిపిస్తున్న సత్యం. మోడీ కనీసం అంతర్జాతీయంగా తగ్గిన చమురు ధరల లాభాల్ని కూడా ప్రజలకు అందకుండా చేశారన్న విమర్శలు ఉన్నాయి. మోడీ వచ్చిన తర్వాత స్వచ్ఛ భారత్, మేక్ ఇన్ ఇండియా వంటి బలమైన నినాదాలు తప్ప ప్రజలకు ఉపయోగపడే విధానాలేవీ అమలు చేయలేదన్న విమర్శలు చాలానే వినిపిస్తున్నాయి. దేశంలో పారిశ్రామిక పురోగతికి కానీ దేశ పునర్వికాసానికి కానీ బాటలు వేసే బలమైన విధానపరమైన నిర్ణయం ఒక్కటి తీసుకోలేదన్న విమర్శలు ఉన్నాయి. ఈ 2.5 ఏళ్లలో దేశంలో అవినీతి అంతం మీద పెట్టిన దృష్టి కనీసం సామాన్యుడి కష్టాల మీద పెట్టలేదని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. కానీ మోడీ పరిపాలన పట్ల 100కి 100 మార్కులు వేయలేకపోవచ్చు, లేకపోతే అసంతృప్తితో ఉండొచ్చు. ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రాలను తీసుకున్నప్పుడు ఏంటంటే తీవ్రమైనటువంటి ఒక అసంతృప్తి, అసహనానికి లోను కావచ్చు. కానీ బట్ ఓవరాల్ మొత్తంగా పనితీరు పరిశీలించినప్పుడు ఏమిటంటే వాస్తవంగా వాళ్ళు చెప్తున్నట్టుగా అవినీతి అనేటువంటిది పెద్ద చెప్పుకోదగినటువంటి స్థాయిలో తగ్గిన మాట వాస్తవం. అలాగే పరిపాలనా వ్యవహారాల్లో ఆశించినంత స్పీడ్ అందుకోకపోయినప్పటికీ కూడా ఆ పాలనా ఫలాలు ఇప్పటికెప్పుడు ఇవాళ రిజల్ట్స్ చూపించకపోయినప్పటికీ కూడా పరిపాలనా వ్యవహారాల్లో కూడా మరీ అంత ప్రతిపక్షాలు విమర్శిస్తున్న స్థాయిలో అంత నిరాశాజనకంగా లేదు. కానీ అయితే ప్రజలు ఆశించిన మేరకు మాత్రం లేదు అనేది మాత్రం చాలా స్పష్టంగా చెప్పొచ్చు. 2.5 ఏళ్లుగా ముఖ్యంగా ఢిల్లీలో పాతుకుపోయిన ల్యూటెన్స్ కల్చర్ కి చరమగీతం పాడటంలో సక్సెస్ అయిన మోడీ దాని ఫలితాలు ఏ స్థాయిలో ఉన్నాయన్నది మాత్రం చెప్పుకురాలేకపోయారు. నిజానికి మోడీకి మొదట్నుంచి ఢిల్లీ కల్చర్ అంటేనే తీవ్రమైన వ్యతిరేకత ఉండేది. ఆయన గుజరాత్ సీఎంగా ఉన్నప్పుడు కూడా ఢిల్లీ రావటానికి ఇష్టపడేవారు కాదు. మోడీ గుజరాత్ సీఎంగా ఉన్న 11 ఏళ్లలో కేవలం 3 సార్లు మాత్రమే ఢిల్లీ వచ్చారంటే ఆయనకు ఇక్కడి రాజకీయాలంటే ఎంత అయిష్టతో అర్థమవుతోంది. అందుకే ప్రధానవ్వగానే ఢిల్లీలో ఏం జరుగుతుందో, ఎవరేం చేస్తున్నారో గమనించి అవినీతికి తావు లేకుండా ఇక్కడి వ్యవస్థలను రూపుమాపగలిగారు. ఓవరాల్ గా ఢిల్లీలో వ్యవస్థను మార్చి దేశానికి కొత్త ఢిల్లీని పరిచయం చేశారు. నిజానికి ఈ 2.5 ఏళ్లలో మోడీ మీద పాజిటివ్ గా చెప్పటానికి ఏమీ లేదు. కానీ అలాగని నెగటివ్ గా చెప్పటానికి కూడా ఏమీ లేదన్న విషయం గుర్తుంచుకోవాలి. 2.5 ఏళ్లలో తన మీద కానీ తన ప్రభుత్వం మీద కానీ ఎక్కడా అవినీతి మరక పడకుండా నెగ్గుకురాగలిగారు. కేంద్ర ప్రభుత్వం అంటే అవినీతిమయం అన్న గత ప్రభుత్వాల ఇమేజ్ నుంచి తన సర్కారును దూరంగా కూర్చోబెట్టారు. 2.5 ఏళ్లుగా క్యాబినెట్ ను క్లీన్ గా ఉంచటంలో మోడీ సక్సెస్ అయ్యారంటే ప్రభుత్వం మీద తన పట్టు ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. అయితే కేవలం అవినీతిని అంతం చేసినంత మాత్రాన వచ్చే ఎన్నికల్లోనూ ప్రజలు ఓట్లేస్తారని అనుకుంటే పొరపాటే. ఇప్పటివరకు ఏ మకిలి అంటకుండా నెట్టుకొచ్చిన మోడీ జనం మనసులు మాత్రం పూర్తి స్థాయిలో గెలవలేకపోయారన్నది మాత్రం కఠోర వాస్తవమే. 2
2019 నాటికి మోడీ తన ప్రభను పూర్తి స్థాయిలో నిలబెట్టుకోవటానికి చాలా సవాళ్లున్నాయి. వాటిని అధిగమించినప్పుడే మోడీకి మరోసారి ప్రధాని పీఠం దక్కే అవకాశం ఉంటుంది. మన్ కీ బాత్ అంటూ తన మనసులో మాటను బయటపెడుతున్న మోడీ ఎప్పటికప్పుడు జనం ఎలా నడుచుకోవాలో చెప్తున్నారు తప్ప ఆ దిశగా తమ ప్రభుత్వం ఏం చేస్తోందో పట్టించుకోవటం లేదు. 2.5 ఏళ్ల కిందట మోడీ చేసిన ప్రమాణాలు, పీఠమెక్కాక తీసుకున్న నిర్ణయాలు బేరీజు వేసుకుంటే అన్నీ ఆచరణకు ఆమడ దూరంలోనే ఉన్నాయన్న విమర్శలు ఉన్నాయి. కాంగ్రెస్ ముక్త భారత్ అంటూ ముందుకొచ్చిన మోడీ గత 2 ఏళ్ల అసెంబ్లీ ఎన్నికల్లో భంగపడ్డ తీరు చూస్తుంటే ముందు ముందు మరింత ప్రమాదం ఉందన్నది విస్పష్టమవుతోంది. అంతేకాదు, భవిష్యత్తులో మోడీ వ్యతిరేక శక్తులన్నీ ఏకమైతే అది మోడీ షా ద్వయానికి మరింత ఇబ్బంది. దీంతో పాటు రగులుతున్న కాశ్మీర్ సమస్యను చల్లార్చి ముంచుకొస్తున్న యూపీ పీఠాన్ని దక్కించుకోవటం మోడీకి అత్యవసరం. ఈ సవాళ్లన్నీ దాటుకుంటూ రావటమే కాదు, వాటితో పాటు సామాన్యుడికి చేరువయ్యేలా ప్రభుత్వ పథకాల్ని తీసుకువెళ్లడం, ఎన్నికల వాగ్దానాల్లో సగమైనా నెరవేర్చుకునేలా నిర్ణయాలు తీసుకుంటే 2019 పీఠం కూడా మోడీదే. ఇది వాళ్ళ స్టోరీ బోర్డ్.